జాతరే తెలంగాణ యాతరే అంటోంది ప్రజానీకం. అప్పుడే లక్షల సంఖ్యలో వనం బాట పట్టారు జనం. సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం చెలో మేడారం అంటున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన ఈ మహా జాతరకు ముందస్తుగానే జనం ఎందుకు క్యూ కడుతున్నారు, లక్షల సంఖ్యలో ఎందుకు తరలి వెళ్తున్నారు? ఫెబ్లో ఈ జన జాతరకు తరలిస్తుంది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరుగుతోంది. అంటే ఇంకా 2 నెలల టైం ఉంది. అయితే వరుసగా సెలవులు రాగానే జనం మేడారం బాట ఎందుకు పడుతున్నారు? దీని వెనక ఏదైనా బలమైన కారణం ఉందా? ఇది భయంతో కూడిన భక్త లేక ఇంకేమైనా కారణాలున్నాయా? కోటి మహిమల తల్లి సమ్మక్క, కొండ కోనల్లో వెలసిందే సమ్మక్క, బంగారు గద్దెపై సమ్మక్క, భక్తులండగా నిలచిందే సమ్మక్క. మేడారానికి పోటెత్తుతున్న భక్తజనం. జాతరకు 2 నెలల ముందే ఎందుకా పరుగులు? కోవిడ్ భయమే కారణమా? కరోనా ముప్పు తప్పదనే భయంతోనే ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటున్నారా? 2024 మేడారం మహాజాతరకు ఇంకా 2 నెలల సమయం ఉంది. ఫిబ్రవరి 21 నుండి 24వ తేదీ వరకు మహాజాతర తేదీలను ఖరారు చేశారు. కానీ భక్తజనం మాత్రం ముందే లక్షలాదిగా మేడారానికి తరలి వస్తున్నారు. 3 రోజులు వరుసగా సెలవు దినాలు రావడంతో భక్తులు మేడారం బాట పట్టారు. సమ్మక్క సారక్క దేవతల్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఒక్కరోజే సుమారు 2 లక్షల మంది భక్తులు మేడారం సమ్మక్క సారక్క దేవతల్ని దర్శించుకున్నారు. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివచ్చి సమ్మక్క సారక్క దేవతల్ని దర్శించుకుంటున్నారు. సమ్మక్క సారలక్కలకు ప్రీతికరమైన నిలువెత్తు బెల్లం మొక్కులు సమర్పిస్తున్నారు. రోజుకు 1,00,000కు పైగానే భక్తులు సమ్మక్క సారలక్కలను దర్శించుకోవడం చర్చగా మారింది. జాతరకి ఇంకా 2 నెలల సమయం ఉన్నప్పటికీ భక్తులు ఇంత పెద్ద సంఖ్యలో ముందే ఎందుకు తరలివస్తున్నారని చర్చ జరుగుతోంది. అయితే జాతర సమయం వరకు మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతే రావడం ఇబ్బందికరంగా ఉంటుందని, అందుకే ముందస్తుగా వచ్చి సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నామని కొందరు భక్తులు అంటున్నారు. మరికొందరు భక్తులు మాత్రం జాతర సమయంలో లక్షలాది మంది వస్తారని, తోపులాటలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముందే వచ్చి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకుంటున్నామని అంటున్నారు. సమ్మక్క సారక్క దేవతలకు ప్రీతికరమైన బెల్లం మొక్కులు సమర్పించడంతో పాటు కోళ్లు, మేకలను మొక్కులుగా చెల్లించుకుంటున్నారు. టీఎస్ఆర్టీసీ కూడా హనుమకొండ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అయితే జాతరకు ముందుగానే భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిపోవడంతో అధికార యంత్రాంగం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. జాతరకొచ్చే 4 ప్రధాన రహదారుల్లో ప్రత్యేకంగా పార్కింగ్ ను ఏర్పాటు చేశారు. జంపన్నవాగులో భక్తుల సౌకర్యార్థం వాటర్ ట్యాప్స్ ఏర్పాటు చేశారు. స్థానిక మంత్రి సీతక్క కూడా మేడారంలో పర్యటించారు. జాతర అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. నార్లాపూర్ నుండొచ్చే రహదారి మొత్తం పాడైపోవడంతో వెంటనే మరమ్మతులు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. అక్కడి నుంచి నేరుగా చిలకలగుట్ట వైపు వెళ్లిన సీతక్క ఆ మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించే ప్రసక్తే లేదని, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతరను అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సక్సెస్ చేయాలని సూచించారు. ఇక మంత్రి కొండా సురేఖ కూడా మేడారంలోని సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని జాతర ఏర్పాట్లను పరిశీలించారు.